మూన్ సోన్ కి యోన్జిన్ యూన్ ని చంపింది అని చెప్తుంది. సోన్ యోన్జిన్ ని కలిసాక తను మిస్సింగ్. జాన్ కి ఏసోల్ తన కూతురని తెలుస్తుంది. చోయ్ కి తేయుక్ తో పెళ్ళవ్వబోతుంది. తేయుక్ అమ్మతో మూన్ ఫ్రెండ్ గా ఉంటుంది. చోయ్ మూన్ తో నన్నేమి చెయ్యొద్దు, మేము చిన్నప్పుడు నీకు చేసింది తప్పే, నన్ను క్షమించు. తేయుక్ అమ్మకి నా గురించి ఏమీ చెప్పొద్దు అంటుంది. మూన్ చోయ్ ఫోన్ తీసి నీ ఫోన్ నేనే తీసుకున్నాను, తేయుక్ అమ్మకి ఏమీ చెప్పకూడదంటే నువ్వు నేను చెప్పింది చెయ్యాలి అంటుంది. చోయ్ ఒప్పుకుంటుంది. మూన్ సోన్ మిస్సింగ్ అని పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటుంది. పేరెంట్ టీచర్ మీటింగ్ కి హా ఏసోల్ క్లాస్ కి వెళ్తాడు. జాన్ కూడా వెళ్తాడు. జాన్ ఏసోల్ ని చూస్తూ ఏసోల్ తో మాట్లాడుతూ ఉంటాడు. అది హాకి నచ్చదు. జాన్ ఎప్పుడూ ఐ డ్రాప్స్ వేసుకుంటూ ఉంటాడు. జాన్ మూన్ తో ఏసోల్ ని ముట్టుకోవద్దు అని బెదిరిస్తాడు. మూన్ నేను ఏసోల్ ని ఏమీ చేయకూడదంటే నువ్వు నాకు హెల్ప్ గా ఉండాలి, యోన్జిన్ కి కాదు అని జాన్ కి ఏసోల్ డ్రాయింగ్ ఇస్తుంది. అందులో కలర్స్ తప్పుగా గీసి ఉంటాయి. జాన్ కి ఏసోల్ టూత్ బ్రష్ పార్సిల్ చేసింది మూన్. హా చోయ్ ని కలిసి మూన్ యోన్జిన్ స్కూల్లో ఎలా ఉండేవాళ్ళు అని అడుగుతాడు. చోయ్ మొత్తం చెప్తుంది. స్కూల్లో ఒకసారి యోన్జిన్ మూన్ ని తన బదులు బాత్రూమ్ కడగమంటుంది. మూన్ కడగను అంటుంది. యోన్జిన్ కి కోపం వస్తుంది. అప్పటి నుంచి మూన్ ని హింసించడం మొదలు పెడతారు. చోయ్ మూన్ కన్నా ముందు ఏసోల్ చాలా మందిని హింసించింది అని చెప్తుంది. హాకి మూన్ పగ తీర్చుకోవడానికి ప్లాన్ చేసింది అని తెలుస్తుంది. హా పార్క్ కి వెళ్తాడు. ప్లాన్ ప్రకారం అక్కడ జూ ఉంటాడు. జూ హాతో గో ఆడతాడు. హాస్పిటల్ విజిటింగ్ కార్డ్ ఇస్తాడు. హా యోన్జిన్ ని ఏసోల్ క్లాస్ టీచర్ మంచిది కాదన్నావు, ఎందుకు? ఏసోల్ ని ఏమైనా చేస్తుందని అబ్రాడ్ కి పంపిద్దామంటున్నావా అని అడుగుతాడు. యోన్జిన్ నన్ను మూన్ అపార్థం చేసుకుంది, నా గురించి నీకు తెలుసు, మనం 10 సంవత్సరాలుగా కలిసి ఉన్నాము, నా గురించి ఎవరేం చెప్పినా నమ్మొద్దు అంటుంది. జాన్ యోన్జిన్ తో నువ్వు హాకి డివోర్స్ ఇచ్చేయి, నాకు ఏసోల్ నాన్నగా ఉండాలని ఉంది. నువ్వు మూన్ గురించి హాకి చెప్పలేదు కదా, ఎందుకంటే నీ గురించి తెలిసాక హా నీతో ఉండడు. నాకు నీ గురించి మొత్తం తెలిసినా నీతోనే ఉన్నాను. ఇది లవ్, మనం పెళ్లి చేసుకుందాం అంటాడు. యోన్జిన్ హాని లవ్ చేస్తుంది. జాన్ తో వెళ్ళదు. యోన్జిన్ కాలికి తగిలిన దెబ్బ ఇంకా మానలేదు. పోలీస్ దగ్గర సోన్ బ్యాగ్ ఉంటుంది. జూ నాన్నని చంపిన క్రిమినల్ జూని టార్చర్ పెడుతూ ఉంటాడు. జూకి వాళ్ళ నాన్నని ఎలా చంపాడో డీటెయిల్డ్ గా లెటర్స్ లో రాసి పంపుతున్నాడు. ఎందుకంటే నాకు జైల్లో బోర్ కొడుతుంది, అందుకే లెటర్స్ పంపుతున్నాను అంటాడు. జూ అమ్మకి జూకి లెటర్స్ వస్తున్నాయి అని తెలియదు. తెలిసాక క్రిమినల్ ని జైల్లో కలవడానికి వెళ్తుంది. క్రిమినల్ మాటలు విన్నాక తనకి చాలా కోపం వస్తుంది. హా మూన్ ని కలుస్తాడు. నన్ను కలవాలనే క్లబ్ కి వచ్చావా అని అడుగుతాడు. మూన్ అవును అని తన ప్లాన్ చెప్తుంది. యోన్జిన్ మూన్ ఇల్లు ఎక్కడో కనుక్కొని ఇంటి తాళం తెరిచి మూన్ ఇంట్లోకి వెళ్తుంది. అక్కడ అన్ని ఫొటోస్ చూసి నేను మూన్ ని హింసించకుండా చంపేసి ఉండాల్సింది అనుకుంటుంది. మూన్ ఇంటికి హా వస్తాడు. యోన్జిన్ షాక్ అవుతుంది. హా నువ్వు ఎందుకు మూన్ ని హింసించావు అని అడుగుతాడు. యోన్జిన్ హింసించడానికి రీజన్ ఉండాలా, నాకు మూన్ ఇష్టం లేదు అందుకే అలా చేశాను అని వెళ్ళిపోతుంది. హా గోడ మీద ఉన్న ఫొటోస్ చూస్తూ ఉంటాడు. మూన్ కెమెరాలో నుంచి జరిగిందంతా చూస్తుంది. యూన్ బాడీ ఉన్నది జూ హాస్పిటల్లోనే. జూ నాన్న చెప్పాడని యూన్ బాడీ సెక్యూరిటీతో ఈ హాస్పిటల్లో ఫ్రీజర్ లో ఉంచారు. సోన్ మిస్సింగ్ కంప్లైంట్ ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్ సారా జాన్ కి కాల్ చేసి ఇంటర్వ్యూకి రమ్మంటారు. జాన్ పోలీస్ కి సోన్ గురించి హా వెతుకుతున్నాడు అని హా బిజినెస్ కార్డ్ పోలీస్ కి ఇస్తాడు. యోన్జిన్ అసిస్టెంట్ కి కూడా చేతి మీద కాలిన మచ్చలు ఉంటాయి. మూన్ యోన్జిన్ తో నేను నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను, పోలీస్ కి లొంగిపోయి నువ్వు ఇప్పటిదాకా ఏం చేశావో మొత్తం చెప్పు, అప్పుడు నా ప్లాన్ ని ఆపేస్తాను అంటుంది. యోన్జిన్ నేనెందుకు అలా చేస్తాను, అసలు నేనేమీ తప్పు చేయలేదు, నువ్వు పుట్టినప్పటి నుంచి నీ లైఫ్ నరకమే, నా వల్ల నువ్వు టీచర్ అయ్యావు అంటుంది. మూన్ నీ లాస్ట్ ఛాన్స్ కోల్పోయావు, ఇప్పుడేం బాధ లేకుండా నా ప్లాన్ ప్రకారం వెళ్తాను అంటుంది. హాకి ఏసోల్ జాన్ కూతురు అని డౌట్ వస్తుంది. హాకి కూడా పోలీస్ ఇంటర్వ్యూ ఉందని కాల్ చేస్తారు. హాకి ఒక పెన్ డ్రైవ్ వస్తుంది. పెన్ డ్రైవ్ లో యోన్జిన్ జాన్ తో ఎఫైర్ పెట్టుకుంది అని కన్ఫర్మ్ అవుతుంది. మూన్ కాంగ్ తో మీ కూతుర్ని అబ్రాడ్ పంపుదాం అనుకుంటున్నాను, మీరు వద్దంటే ఓకే, డిసైడ్ చేసుకొని చెప్పండి అంటుంది. కాంగ్ ఇంటికి వెళ్లేసరికి తన కూతురు దెబ్బలతో ఉంటుంది. తన నాన్న తాగి కొట్టారు.
చెప్తాడు. కాంగ్ కి బాధ వేస్తుంది, కానీ తన కూతురి భవిష్యత్తు కోసం అబ్రాడ్ పంపాలి అని డిసైడ్ అవుతుంది. జూ మూన్ కి తన ఇంటి పాస్పోర్ట్ ఇస్తాడు. మూన్ ఫ్రీగా ఉన్నప్పుడల్లా జూ ఇంటికి వెళ్తుంది. జూ మూన్ కి డిన్నర్ చేసి ఇస్తాడు. జూ తన అమ్మతో, నాకు ఇష్టమైన అమ్మాయికి నాలానే జరిగింది, తను పగ తీర్చుకుంటుంది, నేను తనకి హెల్ప్ చేస్తున్నాను అని చెప్తాడు. వాళ్ళ అమ్మకి క్రిమినల్ మాటలు గుర్తొస్తాయి. జూతో, నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి, కానీ ఎవ్వరికి తెలియకుండా చూసుకో అంటుంది. సోన్ మిస్ అవ్వక ముందు జాన్, సారా, చోయ్, హార్ట్ మూన్ కి కాల్ చేసి యూన్ చనిపోయినప్పుడు మీరు అక్కడే ఉన్నారని నాకు తెలుసు అంటాడు. ముగ్గురు సోన్ కి యూన్ గురించి తెలిసింది అని యోన్జిన్ సోన్ ని చంపేసింది అనుకుంటారు. యూన్ ని నెట్టినప్పుడు యోన్జిన్ బ్యాజ్ కింద పడుతుంది. బ్యాజ్ మూన్ తీసుకొని పోలీస్ స్టేషన్ కి పోస్ట్ చేస్తుంది. బ్యాజ్ పోలీస్ యోన్జిన్ అమ్మకి ఇస్తాడు. మూన్ సోన్ కి చూపించిన బ్యాజ్ ఫేక్. సోన్ తో పని చేపించుకోవడానికి ఫేక్ బ్యాజ్ చూపించింది. ఇప్పుడు యోన్జిన్ పోలీస్ ని బ్యాజ్ గురించి అడుగుతుంది. మీ అమ్మ బ్యాజ్ ని కాల్ చేసింది అని చెప్తాడు. యూన్ అమ్మ హ్యాండిక్యాప్, తను మాట్లాడలేదు. యూన్ అమ్మ మూన్ కి ఒక రిపోర్ట్ ఇచ్చి, ఈ రిపోర్ట్ చదివి నాకు హెల్ప్ చేయి, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, యోన్జిన్ సోన్ నా కూతురిని చంపేశారు అంటుంది. యూన్ చనిపోయినప్పుడు 8 వీక్స్ ప్రెగ్నెంట్ గా ఉంటుంది. మూన్ యూన్ కి న్యాయం చెయ్యాలి అనుకుంటుంది. జోన్ స్టోర్ కి వెళ్తాడు. అక్కడ ప్యాకింగ్ కవర్స్ చూస్తాడు. యోన్జిన్ షాపింగ్ కి వెళ్లి ఈ కవర్స్ తో తిరిగి వస్తుంది. యోన్జిన్ జోన్ షాప్ లో నుంచి బట్టలు కొంటూ ఉంటుంది. హాతో, నేను జాన్ ని స్కూల్ అయిపోయినాక కొన్నిసార్లే కలిశాను అని చెప్తుంది. జాన్ షాప్ లో ప్యాకింగ్ కవర్స్ చూశాక యోన్జిన్ అబద్ధం చెప్పింది అని హాకి తెలుస్తుంది. యోన్జిన్ బ్యాజ్ వాళ్ళమ్మ సేఫ్ గా ఉంచుతుంది, కాల్చలేదు. యోన్జిన్ మూన్ ఇంటికి వచ్చినప్పుడు కాంగ్ హస్బెండ్ ఫోటో తీసుకెళ్తుంది. యోన్జిన్ మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కాంగ్ దగ్గరికి వెళ్తుంది. తను కాంగ్ మూన్ కి హెల్ప్ గా ఉంది అని పోలీస్ ద్వారా తెలుసుకుంటుంది. యోన్జిన్ కాంగ్ తో, నీ హస్బెండ్ ని నేను చంపేస్తాను, నువ్వు మూన్ కి బదులు నాకు హెల్ప్ చెయ్యి, లేకపోతే తన కూతురు పేరు చెప్పి బెదిరిస్తుంది. మూన్ కాంగ్ రోజు కలుస్తారు. కాంగ్ తను తీసిన ఫొటోస్ మూన్ కి ఇస్తుంది. కానీ ఈ రోజు కాంగ్ రాలేదు. నెక్స్ట్ రోజు మూన్ కాంగ్ కి కాల్ చేస్తుంది. కాంగ్ ఫోన్ ఎత్తదు. జాన్ తన ఇంట్లో యేసోల్ కి రూమ్ రెడీ చేపిస్తాడు. యోన్జిన్ మూన్ అమ్మని కలిసి, మూన్ ఇప్పుడు స్కూల్లో టీచర్ గా పనిచేస్తుంది, నువ్వు తనని స్కూల్ నుంచి తీసేసేలాగా చెయ్యాలి అని చాలా డబ్బులు ఇస్తుంది. మూన్ అమ్మ మూన్ ఇంటికి వస్తుంది. మూన్ యోన్జిన్ ఇలా చేసింది అనుకుంటుంది. మూన్ చోయ్ కి కాల్ చేసి యోన్జిన్ ని నేను చెప్పిన చోటకి వచ్చేలా చెయ్యి అంటుంది. చోయ్ యోన్జిన్ కి కాల్ చేసి, మూన్ గురించి ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది, నేను చెప్పిన చోటకి రా అంటుంది. చోయ్ జూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. యోన్జిన్ వస్తుంది. చోయ్, నీ హస్బెండ్ నన్ను కలిసి నీ గురించి చెప్పమన్నాడు, మనం ఫ్రెండ్స్ కాబట్టి నీ గురించి మొత్తం చెప్పలేదు అంటుంది. యోన్జిన్ టెన్షన్ పడుతుంది. వెళ్లే ముందు నీ హస్బెండ్ ఎవరితోనైనా చీట్ చేయకముందు నువ్వు సర్జరీ చేపించుకో, నువ్వు అందంగా ఉంటే నీ హస్బెండ్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడు అంటుంది. జూ యోన్జిన్ తో, నేను సర్జరీ బాగా చేస్తాను అంటాడు. యోన్జిన్, నాకు అదేమీ వద్దు అంటుంది. కాంగ్ మూన్ కి కాల్ చేసి కలుద్దాం అంటుంది. మూన్ యోన్జిన్ కాంగ్ హస్బెండ్ ఫోటో తీసుకుంది అని గమనించింది. ఎమ్మటే కాంగ్ కి ఫోన్ చేసి యోన్జిన్ కి నీ గురించి తెలుసు అని చెప్తుంది. అప్పుడు యోన్జిన్ వచ్చి కాంగ్ ని బెదిరిస్తుంది. కాంగ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని తన కూతురితో మూన్ దగ్గరికి వస్తుంది. మూన్ తో, నేను యోన్జిన్ వైపు వెళ్ళలేదు, నీ వైపే ఉన్నాను, కానీ ప్రస్తుతానికి యోన్జిన్ కింద పని చెయ్యాలి, లేకపోతే తను నా హస్బెండ్ కి మొత్తం చెప్తుంది అంటుంది. మూన్ కాంగ్ కూతురిని నర్స్ ఇంట్లో వదిలిపెట్టి కొన్ని రోజులు ఇక్కడ ఉండు, తరువాత నేను అమెరికా పంపిస్తాను, అక్కడ బాగా చదువుకో, మీ అమ్మ నీ కోసం చాలా చేస్తుంది అంటుంది. యోన్జిన్ హాని, చోయ్ ని ఎందుకు కలిసావు, నా గురించి ఏం చెప్పింది, నువ్వు నాకు సపోర్ట్ చేయకుండా వాళ్ళు చెప్పే మాటలు వింటున్నావా అని అడుగుతుంది. నేను ఎవ్వరి సైడ్ లేను, యేసోల్ గురించి ఆలోచిస్తున్నాను, నువ్వు చేసిన పనులకి నువ్వేమో బాధపడట్లేదు, ఒక్కసారైనా నా గురించి యేసోల్ గురించి ఆలోచించావా అని కోపంగా వెళ్లిపోతాడు. జాన్ కి తన స్టాఫ్ నుంచి షాప్ కి వచ్చి వెళ్ళాడు అని తెలుస్తుంది. ఎందుకు షాప్ కి వచ్చాడు అని సీసీ కెమెరా ఫుటేజ్ లో చూస్తాడు. స్టాఫ్ తో యోన్జిన్ అక్టోబర్ 19 ముందు ఉన్న ఫుటేజ్ ని డిలీట్ చెయ్యమంటుంది. అక్టోబర్ 20 సోన్ మిస్ అయ్యాడు. జాన్ కి ఎందుకు
యోన్జిన్ ఫుటేజ్ డిలీట్ చేయమని చెప్పింది అని డౌట్ వస్తుంది. సోన్ కి జూ నుంచి చివరిగా కాల్ వస్తుంది. అక్టోబర్ 19th నైట్ 11:15 కి పోలీస్ జూని క్వశ్చన్స్ అడగడానికి వస్తారు. జూ పోలీస్ కి సోన్ యూన్ బాడీని చూడడానికి హాస్పిటల్ కి వచ్చాడు. సోన్ ని నేను చూడలేదు, తన నెంబరే నా దగ్గర ఉంది, యూన్ సూసైడ్ చేసుకుంది అని డిక్లేర్ చేశారు. కానీ తన ఫ్యామిలీ ఒప్పుకోలేదు. అప్పటి నుంచి యూన్ మార్చరీలోనే ఉంది. సోన్ యూన్ ఫ్యామిలీ అనుకొని నేను సోన్ కి కాల్ చేశాను. తను నన్ను తిట్టి ఫోన్ పెట్టేశాడు అని చెప్తాడు. పోలీస్ కి జూ అబద్ధం చెప్తున్నాడు అనిపిస్తుంది, కానీ ఏమీ అనడు. మూన్ సోన్ లాగా హాకి తను హా కలిసి ఉన్న ఫోటో పంపిస్తుంది. మూన్ నన్ను సోన్ ని కనుక్కోమని నాకు ఫోటో పంపి ఉంటుంది అని మూన్ ని కలవడానికి వెళ్తాడు. మూన్ ఒంటి మీద యోన్జిన్ చేసిన దెబ్బల మచ్చలు చూసి షాక్ అవుతాడు. నెక్స్ట్ రోజు యోన్జిన్ సర్జరీ చేపించుకోవడానికి జూ హాస్పిటల్ కి వస్తుంది. సర్జరీ చేసే ముందు మత్తిస్తారు. జూ యోన్జిన్ ని సోన్ ని ఏం చేశావ్ అని అడుగుతాడు. మత్తులో యోన్జిన్ మొత్తం చెప్పేస్తుంది. సోన్ యోన్జిన్ కి కాల్ చేసి జోన్ షాప్ కి రమ్మన్నాడు. యోన్జిన్ ని బ్లాక్మెయిల్ చేయడానికి తనతోనే తను జోన్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అని చెప్పించి ఫోన్ లో రికార్డ్ చేస్తాడు. అప్పుడు సోన్ కి జాన్ నుంచి ఎక్కడ ఉన్నామని కాల్ వస్తుంది. యోన్జిన్ కి సోన్ ఫోన్ లో రికార్డ్ చేస్తున్నాడు అని తెలిసి ఫోన్ మీద అక్కడున్న వైన్ పోస్తుంది. ఫోన్ పాడవుతుంది. సోన్ తో నన్ను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడానికి ఇది సరిపోదు, డబ్బులు ఈజీగా రావు, నువ్వు ఇంకొంచెం బాగా ట్రై చెయ్యాలి అని వెళ్తుంది. సోన్ తనని ఆపి యూన్ గుర్తుందా, తన బాడీ ఇంకా హాస్పిటల్ మార్చరీలోనే ఉంది. స్కూల్లో మేడ మీద తనతో నువ్వు ఉన్నావని నాకు తెలుసు, దానికి ప్రూఫ్ నా దగ్గర ఉంది అంటాడు. యోన్జిన్ కి భయం వేస్తుంది. సోన్ యోన్జిన్ ని ఆట పట్టిస్తూ తన మీద జోక్స్ వేస్తూ ఉంటాడు. యోన్జిన్ కి కోపం వచ్చి పక్కన ఉన్న వైన్ బాటిల్ తో సోన్ తల మీద కొడుతుంది. సోన్ కింద పడిపోతాడు. యోన్జిన్ మత్తు నుంచి లెగుస్తుంది. పక్కన జూ బానే పడుకున్నావా యోన్జిన్ అని అడుగుతాడు. యోన్జిన్ సోన్ ని చంపింది అని కన్ఫర్మ్ అయింది, కానీ సోన్ బాడీ ఎక్కడ ఉందో ఇంకా తెలియదు. మూన్ తో మాట్లాడి మూన్ ఒంటి మీద యోన్జిన్ చేసిన దెబ్బల మచ్చలను చూశాక ఎవరి వైపు ఉంటాడు, మూన్ వైపా యోన్జిన్ వైపా? నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.